మీకు లాస్ట్ వీడియోలో మీకు నేను హారాలు చూపించాను కదా, కొంచెం నార్త్ ఇండియన్ టేస్ట్ అని చెప్పేసి. ఇప్పుడు ఏం లేదండి, నార్త్ ఇండియన్ టేస్ట్ సౌత్ ఇండియన్ టేస్ట్ అలా కాదు. ట్రెడిషనల్గా ఇప్పుడు వేసుకునే అటైర్, మన వస్త్రధారణ ఎలా అయితే మారిందో దానికి అనుగుణంగా డిజైన్స్ కూడా మారినాయి. జ్యువెలరీ డిజైన్స్ కూడా అచ్చంగా చెప్పాలంటే జ్యువెలరీ డిజైన్స్ చాలా మారినాయి అండి. అసలు ఎంత మార్పు వచ్చిందంటే చాలా అంటే చాలా మారినాయి అసలు డిజైన్స్. ఇదివరకు పాతకాలం తీసుకుంటే ఏముందండి, మామూలుగా వాళ్ళు కామన్గా 4 ఐటమ్స్ పేర్లు అంతే. చంద్రహారం, అడ్డిగా, కాసుల పేరు, పలకసరమాల, అలా అంతే. అంతకుమించి వాళ్ళకి వేరే ఇంకా ఎక్స్ట్రాగా ఏమీ ఉండేది కాదు. ఇప్పుడు డ్రెస్ ఎలా వేసుకుంటే దానికి అనుగుణంగానే జ్యువెలరీ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. అంత మార్పు వచ్చింది జ్యువెలరీ డిజైన్లో. అదేవిధంగా ఇప్పుడు చూడండి, గాగ్రాలు వేసుకున్నారనుకోండి, గాగ్రాలు వేసుకున్నప్పుడు మన సౌత్ ఇండియన్ అది కాదు యాక్చువల్ గాగ్రా అనేది, కానీ ప్రతి ఒక్కరికి రిసెప్షన్లో గాగ్రా వేసుకుంటున్నారు. వాళ్ళకి మ్యాచ్ అవ్వాలంటే ఇప్పుడు ఇలాగా కొంచెం డిఫరెంట్గానే ఉండాలి. గాగ్రాస్ మీదకి ఎలా అయితే మ్యాచ్ అవుతుందో అలా వేసుకోవాలి తప్ప గాగ్రాల మీద మామూలు డిజైన్ జ్యువెలరీ వేసుకుంటే అస్సలు బాగోదు. అలాగే మన డిజైనర్ పీస్ ఏదైతే ఉన్నాయి కదా అన్నీ కూడా మనం దానికి వాళ్ళ వేసుకునే డ్రెస్ బట్టి కూడా మనం డిజైన్ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా కానీ మనకి ట్రెండ్ అండి, ట్రెండ్ ఎలా వెళ్తే మనం జ్యువెలరీ డిజైన్ కూడా అలాగే చేయిస్తే కొంచెం మనం మార్కెట్లో చాలా కాలం నిలబడుతాం అనమాట. అది మేము ఆలోచించేది ఎక్కువ కూడా కస్టమర్ సాటిస్ఫాక్షన్, మెయిన్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మాకు చాలా ఇంపార్టెంట్. అలాగని చెప్పేసి ఎక్కడొకటి కాంప్రమైజ్ అవ్వకుండా బీట్స్లో కానీ దేంట్లో కూడా మేము ఎక్కడ మీకు చూడండి, ఒకసారి మీకు నేను చూపించిన ప్రతి వీడియోలో కూడా ఒకసారి మీరు గమనించండి, ఏవి కూడా షేప్ అవుట్ అయినాయి కానీ అసలు కలర్ షేడ్ అయినాయి కానీ మీకు బీడ్స్ చూపించిన అసలు దాఖలాలే లేవు. అలాగే ప్రతి విషయంలో కూడా ఎంతో క్లీన్గా అబ్జర్వేషన్ చేస్తాం కనుక మీకు డిజైన్ ఎప్పుడు కూడా మీకు మంచిగానే ఉంటాయండి. అసలు ఈ విషయంలో అయితే మీకు డిజైనింగ్లో కానీ మీరు కస్టమైజేషన్లో కానీ ఏదైనా కానీ మీకు చందనం ఎప్పుడు మీ ముందు ఉంటుంది.